నీకు సహాయం వస్తుంది. దేవుడి ఎదుట నీ హృదయాన్ని కృమ్మరించండి. మన యొక్క సహాయము పైనుంచి మాత్రమే వస్తుందండి. మనం ఎవరు బిడ్డలమంటే ఆ యొక్క పరమ తండ్రి బిడ్డలు. ఈ లోకంలో చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం కావాలి నీకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం అవసరం వచ్చింది, నీకు ఆకలేస్తుందా, నీకు ఏం కావాలి అని అడుగుతూ ఉంటారు. అలాగే ఆ పరమ తండ్రి నువ్వు ప్రార్థనలో నీ యొక్క హృదయాన్ని దేవుడు ఎదుట నువ్వు కృమ్మరిస్తున్నప్పుడు ఆ పరమ తండ్రి నిన్ను చూచి వదిలివేసే దేవుడు కాదండి. నిన్ను ఇలాగే ఉండిపో అని చెప్పేటువంటి దేవుడు కాదండి. నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క బాధని పూర్తిగా అర్థం చేసుకోగలిగిన గొప్ప దేవుడు అండి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించు. నీళ్లు కృమ్మరించినట్టుగా నీకు ఎటువంటి బాధను కలిగి ఉన్నావో, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో నీ యొక్క హృదయాన్ని దేవుడి ఎదుట కృమ్మరించు. దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితం ద్వారా మహిమపరచబడతాడు.